రాష్ట్రంలో పెద్ద పదవంటే సీఎం కుర్చీనే. సర్పంచ్కెళ్ళి మంత్రి దాకా అందరుగా సీటుకే సూటి పెడతారు. ఛాన్స్ వస్తే నేనైతా సీఎం అని లైన్లు కడుతుంటారు. రాష్ట్రాన్ని నడిపించే పవర్ ఉంటది ఆ కుర్చీకి. పనులైనా పథకాలైనా ఇంకేదైనా సీఎం మాటే ఫైనల్. ఒక్క ఆర్డర్ వేసిండంటే రాత్రికి రాత్రే పనులైతాయి. ఒక్కసారి సీట్లకు వస్తే 5 ఏళ్ళు పుర్సత్. కానీ గీడ కుర్చీ దిగిండబ్బా. రైట్. నితీష్ కుమార్ సారిగా మాజీ ముఖ్యమంత్రి ఇయాలనే రాజీనామా చేసి సీఎం సీట్లకు వెళ్ళి దిగిండు. మునం పెట్టి 10 మాటల ముఖ్యమంత్రి అయ్యి 20 ఏళ్ల కంచెలే వెళ్తున్నాడు బీహార్ ను. ఓ 5 నెలలు కావచ్చు బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని మళ్ళొకపారి పవాలరకు వచ్చి అసెంబ్లీలో 243 సీట్లుంటే 202 సీట్లు బీజేపీ జేడీయూ పార్టీలయే. పొత్తుల గవర్నమెంట్ లో సార్ సీఎం అయి కమలం పార్టీకి చిన్న సీఎం పదవి ఇచ్చి ఉండే. మరి ఇంతలోనే ఏమైందో ఏమో జేడీయూ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవి విడిచిపెట్టి రాజ్యసభ ఎంపీగా ఢిల్లీకి పోతున్నాడు. 75 ఏళ్ల నితీష్ సారు చాలా సీనియర్ లీడర్ బీహార్ లా. సెంటర్ మంత్రి పదవులుగానే చేసిండు అప్పట్లానే. గసంటి లీడర్ సీఎం సీట్లకు వెళ్ళి దిగి ఎంపీ సీట్లకు పోవుడే గమ్మతున్నదిలే. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కమలం పార్టీ కొట్టేసింది. సామ్రాట్ చౌదరి గారు కుర్చీలో ఊకపోతున్నాడు. అప్పట్లో ఆర్జేడీ లీడర్ అయితే అటెంక బీజేపీలో చేరికై ఇప్పుడు రాష్ట్రాన్ని లెవెల్ కు వచ్చిండు సారు. చూడాలి మరి ఈ కాంచెలు బీహార్ లో బీజేపీ రాజకీయం ఎట్లుంటదో.